హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బోరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 31 యొక్క ఫుల్ చాప్టర్స్ అయితే రావడం జరిగింది గైస్. అయితే ఒక్కసారి ముందు చాప్టర్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒక పక్క టీమ్ 10 మామూషి బగ్స్తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ ఫైట్లో హిమవారి కోర్మా పవర్స్ని కంట్రోల్ చేయలేక బీజుబామ్ని క్రియేట్ చేస్తుంది. అప్పుడు షికడా అండ్ చోచో మామూషి క్లోన్స్ని గాల్లోకి విసిరేయడం వల్ల ఆ బీజుబామ్తో క్లోన్స్కి ఏం చేస్తుంది. దాంతో క్లోన్స్ డెష్ అయిపోతారు. అలాగే టీమ్ 10 కూడా సేఫ్ అవుతుంది. ఇక ఇంట్రాగేషన్ రూమ్లో సాయి కోబుకి బయట జరుగుతున్న ఇన్సిడెంట్ గురించి చెప్పి ఇక్కడ ఉండడం మీకు సేఫ్ కాదు, తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. కానీ కోబు సాయి మాటల్ని పట్టించుకోకుండా షికమారుని ఇంట్రాగేషన్ చేసిన తర్వాతే ఇక్కడ నుంచి వెళ్తా అని చెప్తాడు. ఇంకో పక్క షికమారు వాళ్ళ మెంబర్స్తో కాంటాక్ట్ అయ్యి ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సెన్సరీ యూనిట్ హెల్ప్తో షికమారుని కాంటాక్ట్ అయ్యి ఇంట్రాగేషన్కి రమ్మని చెప్తాడు. ఇంకో పక్క బరూటోని కొనా షినోబిస్ పట్టుకుంటే వాళ్ళ నుంచి ఎస్కేప్ అయి వెళ్ళిపోతాడు. ఇక షికమారు కొనాలో జరుగుతున్న సిచ్యువేషన్ని ఇనోజెన్కి హ్యాండిల్ చేయమని చెప్పి కాసిన్ గోజెట్ టోడ్తో ఇంట్రాగేషన్ రూమ్కి వెళ్ళిపోతాడు. ఇక కోబు షికమారుని ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటాడు. కానీ మిడిల్లో కాసిన్ గోజెట్ టోడ్ని యూజ్ చేసి ఈనోజిన్ మైండ్ ట్రాన్స్ఫర్ జూచుని యూజ్ చేసి మేడం మీదకి తీసుకుని వెళ్తాడు. బట్ అది ఈనోజిన్ అని సాయికి తెలిసి షికమారుని అడుగుతాడు. ఇంకో పక్క కాసిన్ కోచి కోబుని చంపేయమని ఈనోజన్కి చెప్తాడు. అయితే అదే టైంలో అక్కడికి మామూషి క్లోన్స్ వస్తాయి. ఇక ఈ చాప్టర్లో మామూషి క్లోన్స్ నుంచి కోబుని సేవ్ చేయడము, అలాగే శారద తను కూడా ఫైట్లోకి దిగి శారింగన్ పవర్స్ని యూజ్ చేయడం చూస్తాం. అలాగే శారదతో పాటు డెల్టా కూడా ఫైట్లోకి దిగుతుంది. ఇలా ఈ చాప్టర్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏ నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ కవర్ పేజ్లో మిస్ ఇండియా మోడల్ లాగా ఏడా స్టైల్గా నిల్చొని ఉంటుంది. ఇక లాస్ట్ చాప్టర్ ఎక్కడ ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి ఈ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. కోబుని మేడ మీద చూసి డ్రగ్ అడిక్ట్ పర్సన్ లాగా ఫస్ట్ టైం మామూషి క్లోన్స్ యాంగ్రీ అయ్యి కోబుని కిల్ చేయడానికి వస్తారు. అది కోజు చూసి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, కోబుని కిల్ చేసేది మామూషి క్లోన్స్కి వదిలేయని తన మైండ్ ట్రాన్స్ఫర్ చూసుకుని రిలీజ్ చేయమని ఈనోజన్కి చెప్తాడు. బట్ ఈనోజన్ కోబుని రిస్క్లో పెట్టడం ఇష్టం లేక నువ్వు సీరియస్గానే చెప్తున్నావా, తను ఒక నార్మల్ పర్సన్ మాత్రమే, నేను అలా చేయలేనని చెప్తాడు. దానికి కాసిన్ కోచి ఇది ఫైట్ చేసుకోవడానికి టైం కాదు, నీ జూచుని రిలీజ్ చేసి కోబు బాడీ నుంచి బయటికి వచ్చి ఒకవేళ నువ్వు అలానే తన బాడీలో ఉంటే తనతో పాటు నువ్వు కూడా చనిపోయి నరకానికి వెళ్ళిపోతావు. అలాంటి టెక్నికే ఈ మైండ్ ట్రాన్స్ఫర్ జూచు అని చెప్తాడు. బట్ ఈనోజన్ మాత్రం కాసిన్ కోచి చెప్పింది మంచిది కాదని అలానే తన బాడీలోనే ఉండిపోతాడు. అప్పుడే మామూషి క్లోన్స్ కోబుని కిల్ చేయడానికి వస్తూ ఉంటారు. అప్పుడు కాసిన్ కోచి తొందరగా జూచుని రిలీజ్ చేయని గట్టిగా అరుస్తాడు. బట్ ఈనోజన్ మాత్రం కాసిన్ కోచి మాటలు వినకుండా ఆ అటాక్ నుంచి ఎస్కేప్ అవుతాడు. కానీ ఆ అటాక్ లైట్గా తన దొక్కలకు తగులుతుంది. అయినా కూడా చాలా పెయిన్ని ఫీల్ అయ్యి ఇక్కడ నా మూమెంట్స్ చాలా స్లోగా ఉన్నాయి, ఈ బాడీతో నేను కదలేకపోతున్నాను అంటాడు. అది కాసిన్ కోజు చూసి ఇక నీ ఇంటెన్షన్ ఏంటి, అసలు నువ్వేం చేస్తున్నావో చెప్తావని అంటాడు. దాంతో ఈనోజన్ యాంగ్రీ అయ్యి షటప్, ఇలాంటి సిచ్యువేషన్లో ఒకరిని కూడా మనం సేవ్ చేయలేకపోతే షినోబిగా బ్రతికి వేస్ట్, తన లైఫ్కి అసలు మీనింగే ఉండదని చెప్తాడు. ఇక కట్ చేస్తే ఈనోజన్ కమ్యూనికేషన్ సడన్గా కట్ అవడంతో అక్కడ ఏం జరుగుతుంది ఈనోజన్, ఒకవేళ నువ్వు కమ్యూనికేషన్ని తొందరగా కంటిన్యూ చేయకపోతే బయట ఏం జరుగుతుందో మాకు తెలియడం చాలా కష్టం అవుతుందని ఏడ అంటుంది. అప్పుడు తన పక్కన ఉన్న డీమన్ దానికోసం నీకు ఈనోజన్ హెల్ప్ కావాలా, నీ సెండ్రింగ్ అని ఉంది కదా, ఎప్పుడోలాగే దాన్ని యూజ్ చేసి బయట ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు కదా అని అంటాడు. అప్పుడే ఏడా లాస్ట్ టైం తను సెండ్రింగ్ అని యూజ్ చేసినప్పుడు మామూసి ఏడాని చూసి తను మమ్మల్ని చూస్తుందని ఏడాని పలకరిస్తాడు. దాన్ని గుర్తు చేసుకొని నేను సెండ్రింగ్ అని యూజ్ చేసి ఆ ఓల్డ్ మ్యాన్ని చూస్తున్నప్పుడు తను కూడా నన్ను చూడగలిగాడు. నాకు తెలుసు తను ఒకరి కళ్ళల్లోకి చూసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోగలడు. అలాంటి అబిలిటీ తన దగ్గర ఉందని చెప్తే సో తను ఈక్వల్ స్ట్రెంత్ క్లోన్స్ని క్రియేట్ చేయడం మాత్రమే కాదు, ఇలాంటి క్రేజీ టెక్నిక్ కూడా ఉందా అని అంటే ఇప్పుడు కానీ నేను నా సెండింగ్ అని యూజ్ చేసి ఆ ముసలోని గారిని చూస్తే నేను ఇక్కడ ఉన్న నిజం తనకి తెలిసిపోతుంది, అది నేను ఖచ్చితంగా చెప్పాలని చెప్తుంది. ఇక కట్ చేస్తే ఒక షీట్లో మామూషి క్లోన్స్ ఏడాన్ని సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంటారు. అయితే శారద అంటే డెల్టా దాన్ని ఒక బిల్డింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అయితే ఒక క్లోన్ వచ్చి ఏ బట్టతలోట మనం ఎంత వెతికినా కూడా తను కనపడడం లేదు, తను నిజంగానే ఈ విలేజ్లో ఉందా అని ఇంకో క్లోన్ని అడుగుతాడు. అప్పుడు తను వచ్చి మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒకవేళ తను ఇప్పుడు కానీ తన సెండరింగాన్ని యూజ్ చేసి మనల్ని చూస్తే కనుక తన ఎగ్జాక్ట్ లొకేషన్ మనకు తెలిసిపోతుందని చెప్తాడు. అప్పుడే ఆ క్లోన్ వచ్చి నేను కూడా ఎగ్జాక్ట్గా అదే అడుగుతున్నా, తన సెండరింగాన్ని ఎప్పుడు యూజ్ చేస్తుంది, మన తన లొకేషన్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తామని తన పేజెస్ని కోల్పోయి తన క్లోన్ మీద తనే అటాక్ చేసి డెష్ చేసి పారేస్తాడు. అది చూసి శారద డెల్టా అలాగే అక్కడ ఉన్న సిటిజన్స్ షాక్ అయిపోతారు. అయితే తన పక్కన ఉన్న ఇంకో క్లోన్ వచ్చి అసలు నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా అని క్వశ్చన్ చేస్తే తనని కూడా ఒక పీకి నీ కూడా చావాలని ఉందా, అయితే సైలెంట్గా ఉండమని చెప్తాడు. అది శారద చూసి షాక్ అవుతుంది. కానీ డెల్టా అసలు వాళ్ళకి ఏమైందని అంటుంది. దానికి శారద చూస్తుంటే తను చాలా క్లోన్స్ని క్రియేట్ చేయడం వల్ల తన ఇంటెలిజెన్స్ని లాస్ అయిపోయినట్టు ఉన్నాడు, అందుకే ఇలా క్రేజీగా బిహేవ్ చేస్తూ వీధుల్లో పిచ్చుకోకల్లాగా ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటున్నారని అంటుంది. ఇక మామూషి క్లోన్స్ ఫైర్ జూట్స్ని యూజ్ చేసి అక్కడ ఉన్న సిటిజన్స్ మీద అటాక్ చేస్తారు. దాంతో సిటిజన్స్ అందరూ అక్కడ నుంచి పారిపోవడం చూసుకోవచ్చు.
ఇంకో పక్క సాయి, అసలు మీ ప్లాన్ ఏంటో చెప్పు శిఖమారు. ఇనోజిన్ బాగానే ఉన్నాడని అడిగితే ఇక్కడ మన ఎనిమి వచ్చి హ్యూమనాయిడ్ సింజు తన మెయిన్ అజెండా వచ్చి కొనా మీద అటాక్ చేయడం కాదు, తన లక్ష్యం వచ్చి ఏడా అని చెప్తే ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు ఎక్కడి నుంచి కలెక్ట్ చేసావు, దీన్ని ఫస్ట్ టైం వింటున్నాను అంటాడు. అప్పుడు శిఖమారు, ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకొస్తాయి, దీని గురించి డిస్కస్ చేసుకోవడానికి ఇది టైం కాదని చెప్తే ఈ ఇంట్రాగేషన్ యొక్క మొత్తం రెస్పాన్సిబిలిటీని నేను తీసుకుంటా. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు శిఖమారు, నీతో నేను రఫ్గా బిహేవ్ చేయాలని చెప్తాడు. దానికి శిఖమారు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, ఇక్కడ నువ్వు ఇనోజిన్ గురించి వరి అవుతున్నావని నాకు బాగా అర్థమైంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో పేరెంట్స్గా కాకుండా ఒక షినోబీగా విలేజ్ అండ్ సిటిజన్ సేఫ్టీ గురించి ఫస్ట్ ఆలోచించమని చెప్తాడు. అప్పుడు సాయి, ఫస్ట్ టైం శాన్ విలేజ్లో ఒక సీక్రెట్ మిషన్ని క్యారీ చేస్తావు, అలాగే ఇప్పుడు కూడా అలాంటి సీక్రెట్ మిషన్ని క్యారీ చేస్తున్నావు, నేనేం చేయాలో చెప్పు శిఖమార్ అని అంటాడు. ఇంకో పక్క మామూషి క్లోన్స్ వీధుల్లో కుక్కల్లాగా ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటూ న్యూసెన్స్ని క్రియేట్ చేస్తారు. అది చూసి అక్కడ ఉన్న సిటిజన్స్ అందరూ పారిపోతారు. అయితే ఒక పర్సన్ మామూషి క్లోన్ దగ్గర ఇరుకొని పోతాడు. దాంతో తన లైఫ్ చాలా డేంజర్లో ఉంటుంది. బట్ ఇక్కడ మామూషి క్లోన్స్ని శారద అంటే డెల్టా ఫాలో అవడం చూసాం కదా, అప్పుడే శారద ఆ పర్సన్ని సేవ్ చేయడానికి తన న్యూ షేరింగ్నైనా ఓ హీరోమైన యాక్టివేట్ చేస్తుంది. అలాగే తన చుట్టూ బ్లాక్ హోల్స్ని కూడా చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్యాన్లో చూసుకుంటే శారదాతో పాటు మామూషి క్లోన్స్ కూడా ఎయిర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మామూషి క్లోన్స్ శారదా చుట్టూ బ్లాక్ హోల్స్ ఉండడం చూసి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, అలాగే ఆ బ్లాక్ బాల్స్ ఏంటని శారదా బ్యాక్కి చాలా ఫాస్ట్గా వెళ్ళి తన మీద అటాక్ చేయాలని చూస్తాడు. కానీ శారదా గ్రావిటేషన్ ఫోర్స్ని యూజ్ చేసి సేమ్ రయ్యూని బ్లాక్ హోల్లోకి ఎలా అయితే పుల్ చేస్తుందో అలాగే మామూషి క్లోన్స్ను కూడా బ్లాక్ హోల్లోకి పుల్ చేస్తుంది. అది డెల్టా చూసి ఒక షాట్లోనే అందరినీ డిఫీట్ చేసిందని సర్ప్రైజ్ అయిపోయి శారదాని చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు శారదా ఇక్కడ నాయిస్కి ఏం కనిపిస్తుందో దాన్ని మాత్రమే నేను గ్రావిటీని యూజ్ చేసి బ్లాక్ హోల్లోకి పుల్ చేయగలనని చెప్తుంది. అది డెల్టా అండర్స్టాండ్ చేసుకొని వెనక్కి రొటేట్ అయ్యి నీ బ్లైండ్ స్పాట్లో ఉన్న మామూషి క్లోన్స్ నాకు వదిలేమని చెప్పి తన వెనుక మామూషి క్లోన్స్ సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోవడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమందిని కిక్ చేస్తుంది. అలాగే ఇంకొంతమందిని లేజర్ బీమ్తో అటాక్ చేసి అక్కడ ఉన్న క్లోన్స్ అందరినీ ఒక చుక్క చెమట పట్టకుండా ఈజీగా డెస్ట్రాయ్ చేస్తుంది. ఇంకో పక్క శారదా ఐస్లో బ్లడ్ స్లోగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్న మామూషి క్లోన్స్ అందరినీ ఆ బ్లాక్ హోల్లో ట్రాప్ చేసి హోల్స్ని క్లోజ్ చేసి డెస్ట్రాయ్ చేస్తుంది. ఆ తర్వాత శారద తన శారింగాన్ని స్టాప్ చేసి గ్రౌండ్ మీదకి వస్తుంది. బట్ ఇక్కడ శారద తను శారింగాన్ని యాక్టివేట్ చేయడం వల్ల చాలా పెయిన్ని ఫీల్ అవుతుంది. అలాగే హెడేక్ కూడా వస్తుంది. ఇంకో పక్క తన ఐస్ బ్లీడింగ్ అవుతూ ఉండడం చూసుకోవచ్చు. అప్పుడే డెల్టా శారదా దగ్గరికి వచ్చి తన లెఫ్ట్ ఐ బ్లీడింగ్ అవడం చూసి నువ్వు బాగానే ఉన్నావా అని శారదా గురించి వరి అవుతూ ఉంటుంది. అయితే శారదాకి డెల్టా బ్లర్గా కనిపిస్తుంది. కానీ శారద తన ఐ నుంచి బ్లీడింగ్ అవ్వడం స్టాప్ అయితే తనకి బాగవుతుందని చెప్పి స్పృహని కోల్పోయి నేల మీద పడిపోతూ ఉంటుంది. ఇలానే మనం శాన్ విలేజ్ మిషన్లో కూడా చూసాం. ఇంకో పక్క మామూషి క్లోన్స్ కోపం మీద కంటిన్యూగా అటాక్ చేస్తూ ఉంటారు. బట్ ఇనోజిన్ వాళ్ళ అటాక్ నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటాడు. దాంతో తనకి బ్రీత్ అందక ఆయాసపడుతూ ఉంటాడు. అప్పుడే కాసిన్ కోజికి సడన్గా ఒక ఐడియా వస్తుంది. దాంతో తన దగ్గర ఉన్న ఇనోజిన్ని ఫోర్స్ చేసి మైండ్ ట్రాన్స్ఫర్ జ్యూస్ని రిలీజ్ అయ్యేలా చేసి ఇనోజిన్తో ఇలా అంటాడు, కోబుకి ఇంకొంచెం టైం మాత్రమే ఉంది, కాసేపట్లో తన పని అయిపోతుంది, ఇప్పుడు నువ్వు ఏం చేయాలన్నట్టు మాట్లాడతాడు. అయితే ఇనోజిన్ తను కోబు బాడీ నుంచి ఎలా బయటికి వచ్చాడని సర్ప్రైజ్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక కోబు తన కాన్షియస్నెస్ని రీగైన్ చేసుకుంటాడు. బట్ తను మేడ మీదకి ఎలా వచ్చాడని షాక్ అయిపోతాడు. అలాగే తన చుట్టూ ఉన్న మామూషి క్లోన్స్ని చూసి మీరెవరు, నా నుంచి మీకేం కావాలని అడుగుతాడు. అప్పుడే ఇనోజిన్ తన మైండ్ ట్రాన్స్ఫర్ జ్యూస్ని యాక్టివేట్ చేసి షిఖమారుని కాంటాక్ట్ అయ్యి కోబుని మామూషి క్లోన్స్ అటాక్ చేస్తున్నాయి, అతన్ని స్టాప్ చేయడానికి మాకు అలైస్ కావాలని చెప్తాడు. ఇక మేడ మీద బగ్ సింగిల్ హ్యాండ్తో కోబు షర్ట్ని పట్టుకొని పైకి లేపి మేడ మీద నుంచి తోసేయాలని చివరికి తోసుకుంటూ వస్తాడు. అప్పుడు మామూషి క్లోన్స్లో ఒక క్లోను నీ పేజ్ చాలా దరిద్రంగా ఉందని చెప్తే అప్పుడు ఇంకో క్లోన్ అది చెప్పాల్సింది నువ్వు కాదు నేనని, నేను చనిపోతున్నానని చెప్పడం చాలా ఈజీ, కానీ అది నీకు మాత్రం సూట్ అవుదని చెప్తాడు. అప్పుడే షాయ్ అండ్ షిఖమారు కోబుని సేవ్ చేయాలని డోర్ని బద్దలు కొట్టుకొని మేడ మీదకి వస్తారు. కానీ అప్పటికే లేట్ అయిపోయి ఉంటుంది. మామూషి 5 స్టార్ జుట్సుని యూజ్ చేసి కోబు మీద అటాక్ చేస్తాడు. ఆ పెయిన్ని తట్టుకోలేక కోబు గట్టిగా అరవడం చూసుకోవచ్చు. అది చూసి షాయ్ అండ్ షిఖమారు మామూషి క్లోన్స్ని డేషా చేసి కోబుని సేవ్ చేయాలని చూస్తారు. అప్పుడే నరుటోకి కొడుకు కోనా హీరో బొరుటో తన కార్మాన్ని యాక్టివేట్ చేసి ఆ ఫైర్ని అబ్జర్వ్ చేసుకొని సలార్లో ప్రభాస్ లాగా ఒకే ఒక వేటితో అక్కడ ఉన్న సింజు స్థలాల్ని నరికిపరుస్తాడు. అది కోబు చేసి షాక్ అయిపోతాడు. అప్పుడు షిఖమారు కోబుని మెడికల్ రూమ్కి తీసుకెళ్లామని షాయికి చెప్తాడు. ఇక సాయి కోబుకి హెల్ప్ చేసి మెడికల్ రూమ్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు కోబు యాంగ్రీ అయ్యి నన్ను అటాక్ చేసింది ఎవరని అడుగుతాడు. దానికి షిఖమారు వీటిని సింజూస్ అంటారు, కొనహా ఎంత డేంజర్లో ఉందో ఇప్పుడైనా మీకు అర్థమైంది అనుకుంటా, నన్ను నా పని చేయనివ్వనని చెప్తాడు. దానికి కోబు దానికి నేను అగ్రీ చేస్తున్నా, కానీ నిన్ను నేను ఇంట్రాగేషన్ చేయడం ఇంకా ఇవ్వలేదు షిఖమారు, నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటా, నువ్వు చేసిన ప్రతి పనిని రివీల్ చేసి నీకు అగెనెస్ట్గా యాక్షన్ని ల్యాండ్ ఆఫ్ ఫైర్ తీసుకుంటుందని చెప్తాడు. ఇక సాయి అక్కడ నుంచి కోబుని తీసుకెళ్లిన తర్వాత బొరుటో టోడ్తో కోబుని సేవ్ చేయడానికి ఇదంతా సెటప్పా లేదా నీ టైంలైన్లో ఇలానే ఉందని అడుగుతాడు. దానికి కోజి అది కూడా ఒక ఆన్సర్ ఉండొచ్చు, నాకైతే తెలియదు, కానీ
నేను పర్సనల్గా అనుకోవడం ఏంటంటే కోబు చనిపోయి ఉంటే మనకి చాలా మంచిదని చెప్తాడు. ఇక శిఖమారు అందరూ జాగ్రత్తగా వినండి. ఇనోసెన్ తన మైండ్ ట్రాన్స్మిషన్ ఫార్మేషన్ చూచుతూ మళ్ళీ ఆన్లైన్లోకి వచ్చాడని చెప్తాడు. అది ఏడా విని కొంచెం రిలీఫ్ అయ్యి శిఖమారు చాన్ బయట సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందని అడుగుతుంది. దానికి ఇనోసెన్ లాస్ట్ కొన్ని మినిట్స్లోనే మాముషి తన క్లోన్స్ని చాలా క్రియేట్ చేశాడు. ఒక్కసారి మీ కళ్ళతో మీరే చూడండి తన క్లోన్స్ పర్పస్ లేకుండా ఎలా తిరుగుతున్నాయని చెప్తాడు. దానికి శారదా శిఖమారుని పిలిచి ఇక్కడ మాముషి చాలా క్లోన్స్ని క్రియేట్ చేయడం వల్ల కొన్ని క్లోన్స్ వచ్చి తన ఇంటెలిజెన్స్ని లాస్ అయిపోయినట్టు ఉన్నాయి. దాన్ని ఇంటెలెక్చువల్ డిసబిలిటీ అంటారు. ఇక కట్ చేస్తే మాముషి క్లోన్స్తో టీమ్ 10 ఫైట్ చేస్తూ డెస్ట్రా చేస్తూ ఉంటారు. అప్పుడే శిఖమారుతో శారదా చెప్పిన క్లోన్స్తోనే ఇప్పుడు మేము డీల్ చేస్తున్నాం. వాళ్ళకి అసలు ఎండనే తెలియదు. వాళ్ళతో ఫైట్ చేయలేక చచ్చిపోతున్నాం. మాలో ఒకరికి కూడా ఎనర్జీ లేదని చెప్తాడు. దానికి శిఖమారు మీరు చెప్పేది నాకు అర్థమైంది. ఇక మన లాస్ట్ ప్లాన్ని యూజ్ చేయడానికి టైం అయిందని చెప్తాడు. అది కవాకి విని షాక్ అయిపోయి అసలు ప్లాన్ ఏంటని అడిగితే ఇప్పుడు మనం ఏడాని ఎరగా వేసి మామూషి క్లోన్స్ని తన ప్లేస్లోకి తీసుకురాబోతున్నామని చెప్తాడు. అది ఏడా విని షాక్ అయిపోతుంది. ఇక శిఖమారు అందరూ ఒకేసారి స్ట్రైట్గా ఏడా దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఈడియట్స్ కాబట్టి అందరూ అక్కడికి వచ్చాక మన బెస్ట్ ఎఫర్ట్స్తో ఒకేసారి అందరినీ డిఫీట్ చేద్దాం. ఇదే మనకి ఈజీగా ఉంటుందని చెప్తాడు. అప్పుడు ఏడా ఇక్కడ మామూషిని కిల్ చేయడానికి మీరు నన్ను ఎరగా వేస్తున్నారా అని అంటుంది. అయితే డీమన్ ఇది చాలా మంచి ఐడియా, చాలా సింపుల్గా ఉంది, అలాగే నాకు కూడా నచ్చింది. ఇది స్టార్టింగ్లో చేస్తుంటే బాగుండని చెప్తాడు. అయితే శిఖమారు ప్లాన్తో వాళ్ళు మామూషిని కిల్ చేస్తారా లేదా శిఖమారు ఇలా చేస్తాడని మామూషికి ముందే తెలిసి క్లోన్స్తో కలిసి యాక్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం ఎలా అయితే ఏముంది. నెక్స్ట్ చాప్టర్లో మనం టీమ్ 10 బరూటో, కవాకి, డెల్టా, శారదా వర్సెస్ మామూషి ఫైట్ని చూడబోతున్నాం. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ అన్మీ రివ్యూస్ తెలుగు.